క్రిటికల్ కేర్లో ఉండే అధునాతన పరికరం ఎక్మో విజయవాడ మణిపాల్ ఆసుపత్రిలో అందుబాటులో ఉందని వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొనే వారికి దీని సపోర్ట్ ద్వారా చికిత్స చేస్తే రికవరీ ఉంటుందని తెలిపారు. గతంలో దీని ద్వారా వైద్యం చేయించుకోవాలంటే హైదరాబాద్ సహా ఇతర నగరాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు విజయవాడలోనే మనకు అందుబాటులో ఉందని తెలిపారు. బేసికలీ లైక్ ఎక్మో ప్రొసీజర్ ఎప్పుడైతే ఒక పేషెంట్లో లంగ్ కానీ హార్ట్ కానీ ఫెయిల్ అయినప్పుడు ఈ ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది. ఇందులో ఏంటంటే బ్లడ్ అంతా బయటికి తీసుకొచ్చి ఆక్సిజనేట్ చేసి మళ్ళీ బాడీలోకి పంపించడం జరుగుతూ ఉంటుంది. బేసికలీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఏ మనిషికైనా కానీ ఒక ప్రాణం నిలబెట్టడానికి ఎంతో అవసరం. ఈ ఆక్సిజనేషన్ అనేది లంగ్ ఫెయిల్ అయినప్పుడు జరుగుతూ ఉంటుంది. హార్ట్ ఫెయిల్ అయినప్పుడు బాగా తక్కువగా అవుతూ ఉంటుంది బాడీలో. అది మిగతా ఆర్గాన్స్ అన్ని కూడా ఫెయిల్ అవడానికి కారణం అవుతూ ఉంటుంది. సో ఇటువంటి పేషెంట్స్కి డెఫినెట్గా ఈ ఎక్మో అనే ప్రొసీజర్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. వెంటిలేటర్ కూడా సరిపోయినప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఎక్మో మిషన్ అనేది పెడతాము. ఇది మనం టెంపరీగా అంటే అంతకుముందు నార్మల్ గా తిరిగే మనిషి సడన్ గా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి, ఇన్ఫ్లుయెన్జా కావచ్చు, అంతకుముందు కోవిడ్ కావచ్చు, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి మన లంగ్స్ ఫెయిల్ అయిపోతే వాళ్ళకి సపోర్టింగ్ గా మనకు ఈ మిషన్ కనుక పెడితే చాలా మంది 50% రికవర్ అయ్యి మళ్ళీ మామూలు మనిషి అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎక్మో మిషన్ అనేది ఇదివరకు యూజువల్ గా హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ వెళ్ళవలసి వచ్చేది. ఇప్పుడు మనం మణిపాల్ హాస్పిటల్లో మనం ఎక్మో ప్రోగ్రామ్ అనేది విజయవాడలో మనం స్టార్ట్ చేసాము. ముఖ్యంగా ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య కారణం ప్రజల్లో గానీ, మన చుట్టుపక్కల ఉన్న డాక్టర్లకు గానీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికండి. ఇట్లాంటి అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ అనేది మన దగ్గర ఉంది. ప్లస్ మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటే ఎన్నో టీమ్స్ ఇన్వాల్వ్మెంట్ అంటూ ఉంటుందండి ఎక్మోలో. మనకి పల్మనాలజిస్టులు, కార్డియాలజిస్ట్, క్రిటికల్ కేర్, కార్డియోథొరాసిక్ సర్జన్స్, ఇట్లాంటి అన్ని అవైలబిలిటీ అంటూ మనకి మణిపాల్ హాస్పిటల్లో ఉంది. కాబట్టి ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి ఎంతో దూరం వెళ్లకుండా, అంటే ముఖ్యంగా ఇట్లాంటి వాటికన్నీ హైదరాబాద్ లో గానీ, చెన్నైలో గానీ, బెంగళూరులో గానీ జరగడం ఉంటాయని చెప్పి ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇట్లాంటివన్నీ మనకి మణిపాల్ హాస్పిటల్లోనే ఈ సర్వీసెస్ అన్ని ప్రొవైడింగ్ అనేది జరగడం అనేది ఉందండి.